వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఎలక్ట్రిసిటీ టాపిక్లో ఉన్నాం కదా. ఈరోజు ఎలక్ట్రిసిటీ టాపిక్ పార్ట్ 5 చూద్దాం. ఈ పార్ట్ 5లో దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే రెసిస్టెన్స్. ఓకేనా? ఈ యొక్క రెసిస్టెన్స్ చూడండి, దీని గురించి చాలా చాలా సింపుల్గా అడిగేశారు అనమాట. చాలా సింపుల్గా అడిగారు. మనం ఒక్క దాని గురించి దీన్ని చూద్దాం. చూడండి, ఈ యొక్క ముందే చెప్తున్నాను, ఈ యొక్క రెసిస్టెన్స్లో నిరోధకంలో నేను కావాలనే కొన్ని పాయింట్స్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఆపాను. ఎందుకు అంటే అండ్ ఇంకొకటి మీకు గుర్తుంటే ఎలక్ట్రిక్ కరెంట్లో అదే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ టాపిక్లోనే ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్లో ఒక 2-3 క్వశ్చన్స్ కావాలని ఆపాను. ఓకే, అది విషయం మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. సో ఎందుకు ఆపాను అంటే అవి కొంచెం ట్రిక్కీ కాన్సెప్ట్స్ అనమాట. ట్రిక్కీ అంటే ఏం లేదు, చెప్పే కదా, ఎలక్ట్రిక్ సర్క్యూట్ని గీస్తూ ఉండాలి అనమాట. ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ని గీస్తూ ఉండాలి కాబట్టి సో అది ఏంటంటే ఇంకా ఎలక్ట్రిసిటీ టాపిక్ ఇదే, ఇంకా లాస్ట్ పార్ట్ నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అప్పటి వరకు కొంచెం యావరేజ్ లెవెల్, బేసిక్ లెవెల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? సో మ్యాక్సిమం 70% మనం ఎలక్ట్రిసిటీ చాలా చెప్పుకున్నాం. సో మిగతా కొన్ని ఉన్నాయి, అవి కూడా అవగొట్టుకొని చివరి పార్ట్ కింద కొంచెం అడ్వాన్స్డ్. యాక్చువల్గా ఒక 100 షిఫ్ట్లు వేసుకుంటే ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి 100 షిఫ్ట్లు అనుకుంటే మహా అయితే ఒక 3-4 షిఫ్ట్లు అడిగారు అంతే, కొంచెం లెవెల్. ఓకేనా? సో అంతే, మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా అడిగేశారు అనమాట. చాలా ఈజీగా అడిగేశారు. సో ముందు అవి చూసుకున్న తర్వాత దానిలోకి వెళ్దాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈస్ డబల్డ్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈస్ డబల్డ్ అంటే ఏమంటున్నారు? రెసిస్టెన్స్ అంటే ఏంటి? నిరోధకతమే కదా. సో డబుల్డ్ టు కీప్ ద వోల్టేజ్ ఇస్ కాన్స్టెంట్ అంటే ఏంటిది? వోల్టేజ్ మాత్రం పెంచద్దు, తగ్గించద్దు, అలాగే ఉంచండి అంటున్నారు. ది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ విల్ బి, వోల్టేజ్ స్థిరంగా ఉంచబడి సర్క్యూట్ నిరోధకతగా రెట్టింపు అయితే సర్క్యూట్ ప్రవాహ విద్యుత్ ప్రవాహం. చూడండి, ఇవి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎన్ని చెప్పాను? చాలా చెప్పాను వీటి మీద. కనీసం ఇప్పటికిప్పుడు ఇది 10వ ప్రాబ్లమో ఎందో. ఓకేనా? సో 10 ప్రాబ్లమ్స్ కింద వచ్చేసాయి. చూడండి, మనకేం తెలుసు? V = IR. ఇదే కదా అప్లై చేస్తాం. ఎందుకని? వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నారు, రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నారు, రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం అడుగుతున్నారు? కరెంట్ గురించి అడుగుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లమే హోంవర్క్ ప్రాబ్లం ఇస్తారని నేను కూడా అనుకోలేదు, కాబట్టి ఇది హోంవర్క్. ఓకేనా? సో ఇది హోంవర్క్ ఎందుకంటే ఇది చాలాసార్లు వచ్చింది రిపీటెడ్గా. ఓకేనా? మళ్ళీ వచ్చినట్టుంది. ఓకేనా? సో ఇది హోంవర్క్. నెక్స్ట్, హోంవర్క్ ఇస్తే మీకే బెనిఫిట్ అనమాట. ఓకేనా? కనీసం మీరు ట్రై చేయగలుగుతారు. ట్రై చేయగలిగితే ఏమైంది అంటే కాన్ఫిడెంట్ వచ్చింది, మనం చేయగలము అనే కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ టు ది మ్యాటర్, నిరోధకతను ప్రభావితం చేసే అంశాలు. ఈ నిరోధకతను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అన్నారు? నేను చెప్తా చూడండి. ఒకటి ఏరియా అంటే వైశాల్యం. వైశాల్యం అంటే ఎక్కడో అనుకోకండి, ఒక వాహకత ఉండిద్ది అంటే కండక్టర్ ఉండిద్దా? కండక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ వైర్ తీసుకోండి. వైర్ ఎలా ఉండిద్ది? చిన్న వైర్స్ ఉంటాయి, పెద్ద వైర్స్ ఉంటాయి. ఓకేనా? యావరేజ్ లెవెల్స్ ఇలా ఉంటాయి కదా. ఆ మధ్యలో ఉండే ఏరియానే ఏంటిది అంటే సో ఆ మధ్యలో ఉండే వైశాల్యం ఏరియా అనమాట. ఓకేనా? సో ఈ ఏరియాని బట్టి కూడా ఉండిద్ది అనమాట. ఈ ఏరియాని బట్టి కూడా ఒకవేళ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏరియా ఎక్కువగా ఉందనుకోండి, ఒకవేళ ఏరియా బాగా ఎక్కువగా ఉంది అంటే పెద్ద వైర్ ఉంది. ఓకేనా? దానిలో ఏమైంది అంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉండిద్ది. ఒకవేళ ఏరియా తక్కువగా ఉందనుకోండి, రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండిద్ది. అర్థం లేదా? చూపిస్తాం. ఏరియా ఎక్కువగా ఉంది, రెసిస్టెన్స్ తక్కువగా ఉంది. చూడండి, ఏరియా ఏమైంది? తక్కువగా ఉంది. ఏరియా తక్కువగా ఉంది, రెసిస్టెన్స్ ఏమైంది? ఎక్కువగా ఉంది. ఓకేనా? సో చూడండి, క్లారిటీగా చూపిస్తాం మళ్ళీ. ఇక్కడ ఏమైంది? ఏరియా అనేది ఎక్కువగా ఉంది. చూడండి ఎంత గ్యాప్ ఉందో చూడండి మధ్యలో. ఇలా ఫ్లో అవుతుందా? ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏంటిది? లెస్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఏరియా ఏమైంది? కంప్రెస్ అయినట్టుగా ఉంది కదా, అంటే ఏరియా తగ్గింది. అప్పుడేమైంది? రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉండిద్ది. ఓకేనా? సో ఇది. సో చూడండి, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి ప్రభావితం చేస్తాయంటే చూడండి, లెంత్ అంటే లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ అనమాట. ఓకేనా? లెంత్ ఆఫ్ ఏ
కండక్టర్, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్. ఓకేనా, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్. ఓకేనా, హర్షిత్ ఇన్స్టిట్యూట్లో వ్యాక్సిన్ డ్రైవ్ జరిగింది, అందుకనే అందరికీ పోర్ చేశారు, అందుకే అందరూ నీరసంగా ఉండిపోయారు. నాకు కూడా అలాగే ఎఫెక్ట్ ఉంది. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఏంటిది అంటే చూడండి, ఈ యొక్క వాహకత పొడవు మీద ఆధారపడుతుంది. ఓకేనా, పొడవు మీద కూడా ఆధారపడుతుంది. ఓకేనా, సో చూడండి నెక్స్ట్ ఇది ఎలా సార్ అంటే పొడవు పెరిగిందనుకోండి రెసిస్టెన్స్ కూడా పెరిగిద్ది. అదే పొడవు తగ్గిందనుకోండి నిరోధకత కూడా తగ్గిద్ది. ఓకేనా, అంటే ఏంటిది, ఇవేమో అనులోమానుపాతంలో ఉన్నాయి, ఇవేమో విలోమానుపాతంలో ఉంది. ఓకేనా, ఇది సో ఈ రెండు మీరు అబ్జర్వ్ చేశారు కదా, చెడిపోస్తాను చూడండి. సో నెక్స్ట్ ఇంకా దేని మీద సార్ ఆధారపడింది అంటే చూడండి, మూడోది నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్. నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఈ యొక్క మనం ఏదైతే తీసుకుంటామో ఆ యొక్క కండక్టర్ యొక్క స్వభావం మీద కూడా ఆధారపడింది. ఓకేనా, స్వభావం మీద కూడా అంటే మీరు తీసుకునేది సిల్వరా, లేకపోతే ఐరనా, లేకపోతే కాపరా, ఇలా అనమాట. దీని మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే చూడండి, అంటే సో ఏరియా అయిపోయింది, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం, ఏరియా తర్వాత లెంత్ చెప్పుకున్నాం, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం, నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ కూడా చెప్పేసుకున్నాం. ఇంకా దీని మీద ఆధారపడింది అంటే టెంపరేచర్, ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది. ఓకేనా, ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది. ఇంకేమైనా ఉన్నాయి చూడండి. సో అయిపోయినాయి కదా. సో ఇది అంతేకాదు చూడండి, ఏరియా మీద అండ్ లెంత్ మీద అండ్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మీద టెంపరేచర్ మీద కూడా ఆధారపడుతుంది. ఏంటిది, రెసిస్టెన్స్ అనేది. అంతేకాదు మీకు విషయం తెలుసా, ఇది కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్త, దీని మీద ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే రెసిస్టివిటీ, వాహకత్వము. ఓకేనా, రెసిస్టివిటీ అంటే వాహకత్వం అంటారు. రెసిస్టెన్స్ అనేది యొక్క వాహకత్వం మీద కూడా ఆధారపడి. వాహకత్వం పెరిగితే రెసిస్టెన్సీ పెరిగిద్ది, వాహకత్వం తగ్గితే రెసిస్టెన్స్ కూడా తగ్గిద్ది. అంటే ఏంటిది, అనులోమానుపాతంలో ఉంది. ఓకేనా, అనులోమానుపాతంలో ఉంటాయి. సో ఈ ఐదింటి మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఐదింట్లో ఏ ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు చూడండి. రెసిస్టెన్స్ నిరోధకత క్రింది వానలో దేని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటిది, టెంపరేచర్. కరెక్టే కదా, కరెక్టే. అంటే ఏంటిది, ఇచ్చిన ఆప్షన్లో ఏ ఉండాల్సిందే, ఏ ఉంది కదా, ఓకే. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఈ యొక్క నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మీద ఆధారపడుతుందా, ఆధారపడుతుంది. ఇచ్చిన దానిలో బి ఉండాలి, కానీ ఇక్కడ బి లేదు. సో రెండు ఆప్షన్స్ డైరెక్ట్గా ఎలిమినేటెడ్. నెక్స్ట్ కండక్టర్ ఆఫ్ ది లెంత్ కూడా చెప్పుకున్నాం కదా మనం, లెంత్ కూడా ఉండాలి, అంటే సి కూడా ఉండాలి. సో సి కూడా ఉంది. ఏరియా ఆఫ్ ట్రాన్స్ఫర్ పాసేజ్ అంటే ఏరియా అన్నమాట. సో ఏరియా అంటే ఏంటిది, సో ఏరియా అంటే యొక్క వైశాల్యం మీద కూడా ఆధారపడుతుంది. ఆ కండక్టర్ యొక్క వైశాల్యం మీద కూడా ఆధారపడుతుంది. అంటే ఆన్సర్ ఏంటిది, ABCD అన్ని. ఓకేనా, సో నెక్స్ట్ ఈ రెసిస్టెంట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు. వాహకం యొక్క నిరోధకత నేరుగా దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది. ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నారు. ఓకేనా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. చూడండి ఏమన్నా మీకు తెలుస్తుందా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు? సో ఈ రెసిస్టెన్సీ ఆఫ్ ఏ కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. మనకేం తెలుసు, V = IR తెలుసు. రెసిస్టెన్సీ అంటే నాకు ఆన్సర్ తెలుసు, ఏంటిదో నాకు తెలుసు ఆన్సర్, కానీ ఎలా ఆలోచించవచ్చు అని చెప్తున్నాను. మనకేం తెలుసు, V = IR తెలుసు. ఓకే, V = IR తెలుసు. సో V = IR తెలుసు కాబట్టి సో చూడండి, రెసిస్టెన్స్ R = V/I. అంటే రెసిస్టెన్స్ పెరిగితే కరెంటు తగ్గుతుంది, కరెంటు పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఏంటిది, విలోమానుపాతంలో ఉంటున్నాయి. ఇక్కడేమడిగారు, అనులోమానుపాతంలో అడిగారు. కాబట్టి ఇది మనం అప్లై చేసి రిలేషన్ చెయ్యలేము. ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ ఏ ఫార్ములాస్ అనేది గుర్తెచ్చుకోండి. చూడండి నెక్స్ట్ చూడండి, మళ్ళీ చదవండి.
ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చూడండి, మనకేం తెలుసు, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A తెలుసు కదా, లెంత్ బై ఏరియా. రెసిస్టెన్స్ నిరోధకత అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అని తెలుసు. ఓకే, ఈ ప్రపోర్షనల్ తీసి మనం రో కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఆ క్వశ్చన్కి ఇది రిలేటెడ్ కాదు కాబట్టి వదిలేయండి. సో నెక్స్ట్, సరే ఆ కాన్సెప్ట్ వస్తే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ L అని రాసుకోవచ్చా? మళ్ళీ ఇంకెలా రాసుకోవచ్చు, R ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/area అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు, ప్రపోర్షనల్ టు అనులోమానుపాతం గురించి అడుగుతున్నారు. మరి ఇది అనులోమానుపాతంలో ఉందా, ఇది అనులోమానుపాతంలో ఉందా? లెంత్ కదా, కాబట్టి ఏంటిది లెంత్. ఇదే క్వశ్చన్లో విలోమానుపాతంలో అంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ పెట్టాలి. ఎలక్ట్రిక్ కరెంట్ కూలమ్స్ ఎందుకు ఇచ్చారో తెలుసా? సో ఆ ఫార్ములా అప్లై చేస్తామేమో అని. ఆ ఫార్ములా అప్లై చేసినా కూడా మాట్లాడుతుంది దేని గురించి, రెసిస్టెన్స్ గురించి, కాబట్టి డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు అప్లై చేసినా కూడా. సో ఇక్కడ ఏంటంటే చూడంగానే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇదా అని కన్ఫ్యూజన్ ఏంటంటే చూడండి, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, R ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. అనులోమానుపాతం పడితే ఏరియా పెట్టాలి, సారీ విలోమానుపాతం పడితే ఏరియా పెట్టాలి, అనులోమానుపాతం పెడితే L. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, ఇంపార్టెంట్ ఫార్ములా. సో నేను ఇక్కడ వాట్ టు వాట్, పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఓకేనా, సో దీని గురించి మీరు అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, two resistance of 20 ohms are connected in a parallel, ఇది ఇంపార్టెంట్, to each other. Then this combination is added with a resistance of 10 series. What will be their equivalent resistance? అంటే మొత్తాన్ని కలపండి అంటారు. 10 ohms కలిగిన రెండు నిరోధకాలు ఒకదానితో సమాంతరంగా, ఇది ఇంపార్టెంట్, అనుసంధానించబడి ఉన్నాయి. అప్పుడు ఈ కలయిక 10 ఆంపియర్ సిరీస్ అంటే శ్రేణిలో అని అర్థం. శ్రేణిలో కలపబడితే, ఓకేనా, కలపబడితే ఆ మొత్తానికి సమానమైన రెసిస్టెన్స్ ఎంత, ఆ మొత్తానికి సమానమైన నిరోధకత ఎంత అని అడుగుతున్నారు. నిరోధకత ఎంత అంటున్నారు. ఓకేనా, చూడండి డైరెక్ట్గా మనం కలిపేయకూడదు. 20 amperes plus 10 amperes, sorry 20 ohms plus 10 ohms is equal to 30 ohms అని కలిపేయకూడదు. ఎందుకని, ఒకటేమో ప్యారలల్లో ఇచ్చారు, ఇంకోటేమో సిరీస్లో ఇచ్చారు, సమాంతరంగానే ఒకటి, శ్రేణిలోనే ఒకటి ఇచ్చారు. మీకు దీని గురించి నేను ఆల్రెడీ చాలా చాలా బేసిక్స్ ఇచ్చేసాను. ఓకేనా, సో బేసిక్స్ ఇచ్చాను కాబట్టి మీరు ఇట్లా చేయకూడదు. చూడండి ఏమన్నారు, 2 రెసిస్టెన్స్ అంట, అంటే ఏంటిది 20 2 resistance of 20 ohms are connected in a parallel to each other. Okay, connected to parallel each other. So 1/20 plus 1/20, సరే నీకు ఫస్ట్ నుంచి చెప్తాను. చూడండి మీకు, చూడండి ప్యారలల్లో ఇచ్చినప్పుడు మీకు తెలుసు, బట్ ఫస్ట్ నుంచి చెప్తే బాగుంటుందని చెప్తాను. ప్యారలల్లో ఇచ్చినప్పుడు, సమాంతరంగా ఇచ్చినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటిది, 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్, ఎన్ని ఇస్తే అన్ని. అవునా, ఇప్పుడు చూడండి టోటల్ రెసిస్టెన్స్ కావాలంటే 1/20 ప్లస్ 1/20. ఎందుకని 2 రెసిస్టెన్స్ అన్నారు, 2 నిరోధకాలు అన్నారు కదా, అందుకని 1/20 ప్లస్ 1/20. ఓకేనా, చూడండి ఎల్సిఎం ఎంత 20, 1 + 1 వస్తుంది కదా. ఇప్పుడు ఏంటిది 2/20 వచ్చింది, అంటే 1/R = 2/20. ఇది ఎంత సరిపోద్ది 10, అంటే R అంటే ఎంత 10 ohms వచ్చింది. 10 ohms వచ్చింది, అవునా. సో 10 ohms వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏముంది, దిస్ కాంబినేషన్ ఇస్ యాడెడ్ టు ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms సిరీస్. ఓకేనా, ఈ చూడండి ఇదేంటిది 10 ohms, ఇంకో సిరీస్ ఏంటిది, ఇంకోటి సిరీస్ ఏం కలిపారు 10 amperes. ఇప్పుడు రెండింటిని కలిపితే ఎంత వచ్చింది 20 ohms. ఓకేనా, 10 ohms అంటే 20 ohms. ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇదిగో 20 ohms.
ఓకేనా, ఇలా చేయాలి. అయితే చూడండి ఒక్కసారి అసలు ఇది ఏంటిది అంటే చెప్తాను చూడండి. చూడండి ఒక సర్క్యూట్ ఉంది, ఓకేనా, ఒక సర్క్యూట్ ఉంది. ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్, ఓకేనా. అయితే సో ఇలా కలిపారంట, ఓకేనా. ఇలా కలిపేసి మళ్ళీ దీన్ని ఏం చేశారంటే ఇలా కలిపారు. ఇది ఎంత అంటున్నారు? 20 ohms అంటున్నారు. ఇది ఎంత అంటున్నారు? 20 ohms అంటున్నారు. ఇది ఎంత అంటున్నారు? 10 ohms అంటున్నారు, ఓకేనా. ఇప్పుడు మనకి రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది? 10 వచ్చింది. అంటే ఈ యొక్క దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, 10 నెక్స్ట్ 10 ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు దీన్ని. సో ఏంటిది? ఇది ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు, ఇది సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దీన్ని ఇలా చేంజ్ చేయొచ్చు అని దాని గురించి అడుగుతున్నారు. ఇది డయాగ్రామికల్ రిప్రజెంటేషన్, ఓకేనా. అయితే చూడండి ఇక్కడ నేను మీకు అవసరం లేని పాయింట్ చెప్తా, అంటే ఈ క్వశ్చన్కి అవసరం లేని పాయింట్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, రివిజన్ కోసం చెప్తున్నాను. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుగా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఒక సర్క్యూట్లో. కానీ కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లాస్ట్ టైం చెప్తున్నా, నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది పాజిటివ్ టెర్మినల్ వైపుగా మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే వెరీ 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 ఇంపార్టెంట్. థియరిటికల్గా అడిగేయచ్చు, ప్రాక్టికల్గా అడిగేయచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ 20 ohms. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. If the resistance of a conductor is reduced to half, the terminal, if the resistance of a conductor is reduced to half, the thermal effect will be, okay na, the thermal effect will be, కండక్టర్ నిరోధకత సగానికి తగ్గితే, కండక్టర్ నిరోధకత సగానికి తగ్గితే ఉష్ణ ప్రభావం అంటే థర్మల్ ఎఫెక్ట్. అసలు మనకి కరెంటు ఒక కండక్టర్లో నుంచి కరెంటు పాస్ అవుతుందంటే ఏంటిది? హీటింగ్ ఎఫెక్ట్ ఉష్ణం గురించి, కెమికల్ ఎఫెక్ట్ రసాయనం నుంచి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయస్కాంతం గురించి.
ఈ మూడు ఫ్లో అవుతాయని మనకు తెలుసు కదా. ఇక్కడేం అడుగుతున్నారు, ధర్మాల గురించి అడుగుతున్నారు. మరి ధర్మాల గురించి అడిగినప్పుడు ఫార్ములా ఏంటిది, క్యూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. ఐ అంటే ఏంటిది కరెంట్, ఆర్ అంటే ఏంటిది రెసిస్టెన్స్, టీ అంటే ఏంటిది టైం, కరెంట్ నిరోధకము కాలము. ఈ క్యూ బదులు కొన్ని బుక్లో హెచ్ కూడా ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్, నిరోధకత సగానికి తగ్గితే, ఇక్కడ ఆర్ ఉంది కదా దీన్ని సగానికి తగ్గించారంట. అప్పుడు ఏమంటున్నారు, ఉష్ణ ప్రభావం ఎంత అయింది, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ మూడు కదా, మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉన్నప్పుడు ఇది కూడా తగ్గాలి కదా. ఇది హాఫ్ తగ్గితే ఇది హాఫ్ తగ్గిద్ది, ఇది 1/4 తగ్గితే ఇది 1/4 తగ్గిద్ది. ఇదే కాదు, కాలం తగ్గితే ఇది కూడా తగ్గిద్ది, ఓకేనా, ఇది కూడా తగ్గిద్ది. నెక్స్ట్ ఆర్, సో ఐ తగ్గితే ఇది కూడా తగ్గిద్ది, ఓకేనా. సో కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈక్వల్గా తగ్గదు, ఓకేనా. సో ఇది ఎందుకని ఇవన్నీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి. సో కాబట్టి ఏమైంది, ఎంత తగ్గింది, హాఫ్ తగ్గింది కాబట్టి ఇది కూడా హాఫ్ తగ్గింది, ఓకేనా. సో నెక్స్ట్, వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఏ వైర్ ఇన్ విచ్ 2 voltage potential is applied, the current flow through the ampere. హోంవర్క్ సరే చెప్తాను చూడండి, మీకు ఆల్రెడీ చెప్పింది V = IR అని మనకు తెలుసు. సో ఇక్కడ చూడండి 2 వోల్టేజ్ల సంభావ్య వ్యత్యాసం, అంటే సంభావ్యం అంటే పొటెన్షియల్ అంటే వ్యత్యాసం గురించి మాట్లాడుతుంది. ఎందుకని ఓమ్స్ అని ఇచ్చారు, వోల్టేజ్ అని ఇచ్చారు. వోల్టేజ్ అంటే ఏంటిది, V = 2 ఇచ్చారు. నెక్స్ట్, ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ ఈజ్ 1 ఆంపియర్. సో 1 అయితే వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్, 2 వోల్టేజ్ సంభావ్య వర్తించబడే వైర్ ద్వారా ప్రవహించే కరెంట్ 1 ఆంపియర్. మరి అటువంటి వైర్ యొక్క నిరోధకత ఎంత ఉండిద్ది, సో ఆర్ ఎంత ఉండిద్ది, సో ఆర్ = 2. ఆర్ దేనిలో కొలుస్తాం, ఓములలో కొలుస్తాం కాబట్టి ఓమ్స్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, చాలా ఈజీగా అడుగుతున్నారు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, జస్ట్ 1% మాత్రమే ఎలక్ట్రిసిటీ వర్క్ ఏమో నేను అంటుంది, మిగతా మొత్తం కాదు. ఎలక్ట్రిసిటీ వరకు 1% కష్టంగా అడిగారు, మిగతా 99% చాలా ఈజీగా అడిగేశారు. నెక్స్ట్, when several resistance are added to their combined resistance is less than the minimum resistance among them. అనేక నిరోధకతలను జోడించినప్పుడు వాటి మిశ్రమ నిరోధకత వాటిలో కనీస నిరోధకత అంటే తక్కువగా ఉంటుంది. ఏం అర్థం లేదు సార్, ఆన్సర్ చూడగానే నాకైతే అర్థం అవుతుంది ప్యారలల్ అని, కానీ మాకు అర్థం లేదు. నేను చెప్తా చూడండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ నేను 10 ఆంపియర్స్ 10 వోల్ట్ ఆంపియర్ అని వస్తుంది, 10 ఓమ్స్ రెసిస్టెన్స్ని తీసుకున్నా, నిరోధకాన్ని తీసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ 10 నిరోధకాన్ని ఓమ్స్ మళ్ళీ తీసుకున్నా. సింప్లిఫై చేయడానికి 3 తీసుకున్నా, ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు 3. ఇప్పుడు చూడండి, సిరీస్లో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే శ్రేణిలో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఇలా శ్రేణిలో కనెక్ట్ చేసినప్పుడు మొత్తం ఆర్ ఎంత అయింది, R1 + R2 + R3 అయింది. అంటే 10 + 10 అయింది. అప్పుడు ఎంత ఉండిద్ది, మొత్తం 30 అవుతుంది. 30 ఓమ్స్ దేనికి సంబంధించింది, ఈ 3కి సంబంధించింది. సేమ్ ఇదే వాటికి ప్యారలల్ తీసుకున్నా. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ 1/R = 1/R1 ఇలా చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, అంటే 1/10 + 1/10 + 1/10 ఎల్సిఎం ఎంత, 10/1 + 1 + 1 అంటే 3/10. 3/10 అంటే ఎంత, 3.33 వోల్టేజ్. చూడండి ఇక్కడ రాస్తా చూడండి, సేమ్ ఒకటే నిరోధకతలను తీసుకున్నప్పుడు ప్యారలల్లోను సిరీస్లోనేమో 30
ఓమ్స్ వచ్చింది. అదే ప్యారలల్లో తీసుకుంటే 3.3 ఓమ్స్ వచ్చింది. అంటే ప్యారలల్ తీసుకుంటే 3.3 ఓమ్స్. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. వెన్ సెవరల్ రెసిస్టెన్స్ ఆర్ యాడెడ్ టు దేర్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ది మినిమం రెసిస్టెన్స్ అమాంగ్ దెమ్. When several resistance are added to, when several resistance are added to, so when several resistance are added to, their combined resistance is less than the minimum resistance among the, their combined resistance is less than the, their combined resistance is less than the minimum resistance among them. ఈ రెండిట్లో మినిమం ఏది? 3.33 కదా. అదే కదా అడుగుతున్నారు. తక్కువ దేనికి ఉంటుంది? సో చూడంగానే ఇది ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. అసలు ఏది? ప్యారలల్, హారిజాంటల్ అండ్ బాక్స్ అంట, ఇవి డీల్ చేసేయచ్చు. సిరీస్ ఆఫ్ ప్యారలలా? ఏది తక్కువగా ఉంది? ప్యారలల్, కాబట్టి ప్యారలల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. కొంచెం ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి స్ట్రైక్ అవ్వదు అంతే, మీకు రాదని కాదు. నెక్స్ట్, ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఓమ్. ఓమ్కి ఎస్ఐ యూనిట్ ఏంటిది? రెసిస్టెన్స్, నిరోధకత. నిరోధకత కదా, 10 ఓమ్స్ అని రాసుకుని నిరోధకత కదా, డైరెక్ట్ బిట్టే కదా. సో నెక్స్ట్, రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఎన్నోసార్లు అడిగారు, ఏంటిది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ అంటే ఏంటిది? కరెంట్, అంతే కదా, మనకు తెలుసు కదా. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. సో ఇది నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, ఇఫ్ ద ఎలక్ట్రికల్ డివైస్ స్టాప్స్ వర్కింగ్ డ్యూ టు మాల్ ఫంక్షన్ ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్, కీవర్డ్ ప్యారలల్ సర్క్యూట్ అనేది కీవర్డ్, దెన్ అదర్ ఏ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్. ఒక సమాంతర అనేది కీవర్డ్. ఒక సమాంతర సర్క్యూట్ లో ఒక ఎలక్ట్రిక్ పరికరం పనిచేయడం ఆగిపోతే ఇతర విద్యుత్ పరికరాలు ఏమవుతాయి అని అడుగుతున్నారు. ఏమవుతాయి? ఖచ్చితంగా పనిచేస్తాయి. ఏంటిది? విల్ కంటిన్యూ టు వర్క్. డబుల్ కెపాసిటీ, డబులా? కాదు. విల్ నాట్ వర్క్, కాదు. విల్ నాట్ వర్క్ ఆన్సర్ అయింది. ఎప్పుడు? సిరీస్ అనిస్తే, శ్రేణిలో కలపబడ్డాయి అనిస్తే. నెక్స్ట్, విల్ కంటిన్యూ నార్మల్లీ. అవును, నార్మల్ గానే. విల్ కంటిన్యూ హాఫ్ ఆఫ్ ది కెపాసిటీ, కాదు. సార్ నాకు అర్థం లేదు, చెప్తున్నాను. ఒక సర్క్యూట్ తీసుకున్నాను ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. తెలుసు కదా మీకు పాజిటివ్ నెగిటివ్ అని. ఇప్పుడు చూడండి, దీనికి రెసిస్టెన్స్ ఇచ్చేసాను ప్యారలల్లో. వాడు ప్యారలే అన్నాడు కాబట్టి ప్యారలే తీసుకున్నాం. సో ప్యారలల్లో ఇచ్చేసాను కదా. సో తర్వాత ప్యారలల్లో ఇచ్చేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సిరీస్ ఇచ్చుకోవచ్చు. సో ఇంతవరకు తీసుకుందాం. ఇంకా చాలా యాడ్ చేయొచ్చు. ఇంతవరకు తీసుకుందాం. కరెంట్ అనేది నేనేం చెప్పాను? పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్ళిద్ది. అంటే ఎలా ఫ్లో అయింది? ఇలా ఫ్లో అయింది. కావాలంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇలా ఫ్లో అయింది. సరే, ఈ రెసిస్టెన్స్ కూడా ఇలా ఫ్లో అయింది. ఫ్లో అవ్వగానే కరెంట్ డివైడ్ అయిద్దా? ఎందుకని? ప్యారలల్లో కదా ఇచ్చుకున్నాం. సో ఇక్కడ కొంచెం ఈక్వల్గా అవ్వాలని ఏం లేదమ్మా, ఎలాగైనా వెళ్ళొచ్చు, ఓకేనా? సో ఇటు వెళ్ళింది, మళ్ళీ ఇటు వస్తుంది, అవునా? మళ్ళీ ఇట్లా వస్తుంది, ఓకేనా? ఇట్లా రొటేట్ అవుతానే ఉండిద్ది. నెక్స్ట్, ఇక్కడ కరెంట్ ఐ అనేది I1గా, I2గా, I3గా మారింది. ఎందుకని? 3 రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు 3 కరెంట్స్ ఫ్లో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్బ్ అనేది పోయింది, ఏమైంది? సో కరెంట్ ఇక్కడ నుంచి ఫ్లో అయింది కాబట్టి ఇది వెలుగుతూనే ఉంటుంది. కరెంట్ ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్గా వచ్చింది కాబట్టి ఇది వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చింది ఇలా వస్తుంది కాబట్టి ఇది కూడా వెలుగుతుంటుంది. అంటే ఏ బల్బు అయితే ఆగిపోయిందో ఆ బల్బు వరకు మాత్రమే పనిచేయదు, మిగతా అన్ని పనిచేస్తాయి, ఓకేనా? చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నదే, ఓకేనా? సో నెక్స్ట్, R1 R2 బై. సో చూడండి, ఇది ఎలా ఇచ్చారంటే 1/R = 1/R1 + R2 కదా. ఇప్పుడు దీని ఎల్సిఎం ఏమైంది?
R1 R2 బై R2 ప్లస్ R1 అయింది కదా. సో ఇదంతా ఏంటిది 1/R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 బై R1 R2. ఇప్పుడు రివర్స్ చేస్తే ఏమైంది R1 R2 బై R1 ప్లస్ R2 అయింది కదా. సో దీన్నే ఇలా ఇస్తున్నారు. ఇదంతా ఏంటిది ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ అయితే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, కానీ ఈ బ్రిడ్జ్ ఇది తీసేయచ్చు. సో ప్యారలల్ కాంబినేషన్ చెప్పే కదా, చాలా ఈజీగా ఇస్తున్నారు. చాలా ఈజీ మీన్స్ కొంచెం కాన్సెప్ట్ లైట్ తెలుసుంటే సరిపోతుంది. ఓకే, మిగతా కాన్సెప్ట్లో కష్టంగా ఇవ్వట్లేదు. లైట్ టాపిక్స్ లాగా మెకానిక్స్ టాపిక్స్లో కష్టంగా ఇవ్వలేదు ఇది. ఓకేనా. ఇఫ్ 2 ఆంపియర్ కరెంట్ ఫ్లో త్రూ ఏ కండక్టర్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ నెంబర్ డిఫరెన్స్ ఇస్ 4, దెన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ విల్ బి, సంభావ్య వ్యత్యాసం కలిగిన కండక్టర్ ద్వారా 2 ఆంపియర్ కరెంట్ ప్రవహిస్తే. ఓకే, సో చూడండి, ఇఫ్ 2 ఆంపియర్ కరెంట్ ఫ్లో త్రూ ఏ కండక్టర్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ 4, దెన్ ది రెసిస్టెన్స్ విల్ బి. హోంవర్క్. సో రెండో క్వశ్చన్ హోంవర్క్, చాలా సింపుల్, అందుకే ఇచ్చాను. నెక్స్ట్, హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ఏ బాడీ ఇఫ్ ఇట్ టచెస్ ఏ టెర్మినల్ 1 lakh ohms. ఓమ్స్ ఇచ్చారంటే రెసిస్టెన్స్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. క్వశ్చన్ మనకు వచ్చిన తర్వాత ముందు ఐడెంటిఫై చేయగలిగామా లేదా? చేయగలిగాం. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 12 ohm బ్యాటరీ, 12 volt బ్యాటరీ అంటే ఏంటిది వోల్ట్ డిఫరెన్స్ ఇచ్చినట్టు కదా. సో వోల్టేజ్ ఇచ్చినట్టు. సో ఇప్పుడేం అడుగుతున్నారు, హౌ మచ్ కరెంట్, ఎంత కరెంట్ 12 volt బ్యాటరీ యొక్క టెర్మినల్ 1,00,000 ohmల నిరోధకతను సో తాకినట్లయితే దాని ద్వారా ఎంత కరెంట్ ప్రవహిస్తుంది. మనకు తెలుసు కదా, V = IR. V = IR. ఇక్కడ I కావాలి. I అంటే V/R అంటే ఏంటిది 12/1 lakh. దీన్ని క్యాలిక్యులేట్ చేసే ముందు ఆ ఆప్షన్స్ చూడండి, పాయింట్స్లో ఇచ్చారు. ఓకేనా, అన్ని పాయింట్స్లో ఇచ్చారు. సో దీనికి కూడా పాయింట్ పెట్టాలి. పాయింట్ పెడితే ఏమైంది, ఇక్కడ ఒక 0 ఎగిరిపోయింది. అంటే కేవలం 4 సున్నాలు మాత్రమే కింద ఉంటాయి పాయింట్ పెడితే. దీన్ని పైకి తీసుకెళ్ళండి, ఏమైంది 1.2 × 10⁻⁻⁴. ఏంటిది కరెంట్ కదా ఇది. సో ఇది ఆన్సర్, యాంపియర్స్. ఓకేనా, సో యాంపియర్స్. నెక్స్ట్, యాన్ ఎలక్ట్రికల్ ల్యాంప్ దూస్ రెసిస్టెన్స్ ఇస్ 40 ohms and 8 ohms కండక్టర్ విల్ యాడ్ ఏ సిరీస్ ఇన్ 12 volts బ్యాటరీ. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్. చూడండి, ఒక సర్క్యూట్లో చూడండి, ఒక బ్యాటరీ తీసుకున్నారంట. ఒక బ్యాటరీ తీసుకున్నారు, దీనికి 40 ohms ఇచ్చారు, సిరీస్లో ఇచ్చారు. ఓకేనా, 40 ohms. నెక్స్ట్ ఏం ఇచ్చారు, 8 ohms ఇచ్చారు, దీన్ని కనెక్ట్ చేశారు. ఇదంతా 12 volt బ్యాటరీ అంట. అయితే ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అంతా అన్నారు. మనకేం తెలుసు, సిరీస్లో ఉంది కాబట్టి 40 + 8 48. ఓకేనా, సో 48 ఈస్ ద ఆన్సర్. సో ఇది ఓమ్స్ అమ్మ, తప్పమైనట్టుంది. అయితే ఇంక మీరు ఎంత చేయకూడదు, ఇదే ఈ సర్క్యూట్ వేసి ఇదంతా చేయకూడదు. సిరీస్లో ఇచ్చారా ప్యారలల్లో ఇచ్చారా? సిరీస్లో ఇచ్చారు కాబట్టి అసలు ఇంక డైరెక్ట్గా ఆలోచించకూడదు, ఏది ఉంటే అది కలిపేయడమే. సో 40 + 8 ఇంకా ఏమన్నా ఇస్తే వాటిని కూడా యాడ్ చేసుకుంటాం. ఎందుకని, సిరీస్ కదా, శ్రేణి కదా, కాబట్టి 48. సో ఇలా చేసేయాలి. ఓకేనా, మళ్ళీ సర్క్యూట్లు ఇవన్నీ వేయకూడదు. ఓకే, ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి మనం వేసుకొని మళ్ళీ ఆల్టర్నేటివ్ చెప్పుకున్నాం అంతే. వాట్ విల్ బి ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ దట్ హ్యాస్ 3 రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ 25. ఓకే, చూడండి, మళ్ళీ సిరీస్ అవుతున్నాం కదా. ఒక శ్రేణిలో ప్రతి 25 ఓంకి 3 రెసిస్టెంట్లు కలిపిన సర్క్యూట్ యొక్క ఫలిత నిరోధం మనకు తెలుసు కదా. R = R1 + R2 + R3 అంటే 25 + 25 + 25. ఎందుకని 3 అని ఇచ్చారు. సో టోటల్ అంతా 75. ఏంటిది ఓమ్స్, 75 ohms. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ త్రూ ఏ సర్క్యూట్ ఆర్ డబల్డ్. సో రెసిస్టెన్స్ మనకేం తెలుసు, పొటెన్షియల్ V = IR అని తెలుసు. ఏమడుతున్నాడు, రెసిస్టెన్స్ గురించి అడుగుతున్నాడు. అంటే R = V/I. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి, ఒక సర్క్యూట్ ద్వారా సంభావ్య వ్యత్యాసము మరియు కరెంటు రెట్టింపు అయింది. V ఉండాల్సింది 2V అయింది. నెక్స్ట్ I ఉండాల్సింది 2I అయింది. ఇలా రెట్టింపు అయితే ఆ యొక్క సర్క్యూట్ యొక్క నిరోధకత చూడండి
వి ఉండాల్సింది 2v అయింది, ఐ ఉండాల్సింది 2i అయింది, ఐ ఉండాల్సింది 2i అయింది, అవునా? ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్, మళ్ళీ ఏమొచ్చింది? r = v/i వచ్చింది. అంటే ఏంటిది? చేంజే అవ్వలేదు, రిమైన్స్ ద సేమ్. అసలు చేంజ్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్, వాట్ విల్ బి ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 3? వాట్ విల్ బి ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 20 ohms కాస్ కరెక్ట్. చూడండి 20 అన్నాడు, 20 + 20 + 20 ఏమైంది? 60 అయింది. సో 60 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్, ఏ పర్సన్ హ్యాస్ 5 రెసిస్టెన్స్. ఇతనికి దగ్గర 5 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈచ్ ఆఫ్ విచ్ హ్యావ్ ఏ వాల్యూ ఆఫ్ 1/5 అంట. ఓకేనా? సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ అప్టైన్డ్ బై యాడింగ్ దెమ్. చూడండి, ఒక వ్యక్తి దగ్గర 1/5 ohms 5 నిరోధకతలు ఉన్నాయి. 1/5 ohms 5 ఉన్నాయి. వాడిని జోడించడం ద్వారా పొందిన గరిష్ట నిరోధకత విలువ ఎంత అన్నారు. సరే, నాకు తెలియదు, చూద్దాం. 5 అన్నారు కాబట్టి 5ని కలిపేయచ్చు. కానీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ రెండింటిని కలిపాను, ఎంత వచ్చింది? 5 కాబట్టి. సో 1 1 2 కాబట్టి 2/5 వచ్చింది. ఓకే, 2/5 వచ్చింది, కరెక్టే అనుకుంటా. కానీ ఆప్షన్లో ఉంది కరెక్టే. ఇదే గరిష్టమా? కాదు కదా. ఎందుకని? మనం కలిపింది రెండింటినే. ఇప్పుడు మూడింటిని కలుపుతాను నేను. సో మూడింటిని కలుపుతాను. ఓకేనా? 1/5 + 1/5 + 1/5 5/3 3/5 3/5 ఉందా? లేదు. సో ఇది అయ్యి ఉండదు. నెక్స్ట్, 4ని కలుపుదాం. 1/5 + 1/5 + 1/5 + 1/5 5/4 4/5. సో ఇది కూడా కాదు, లేదు కాబట్టి. నెక్స్ట్, వాడు కలపమంది ఏంటిది? సో వాడు కలపమంది ఏంటిది? 5 కాబట్టి. సో 5 కలుపుదాం ఈసారి. 1/5 + 1/5 + 1/5 + 1/5 + 1/5. సో 5/1 2 3 4 5 ఉంది కాబట్టి 5 అంటే ఎంత? 1 ohm. సో 1 ohm. సో మీరు ఎగ్జామ్లో చేయాల్సింది ఇది. ఇంతదంతా ఏంటిది? ఎగ్జామ్కి ముందు ప్రాక్టీస్ లాగా, అంటే ఎగ్జామ్ హాల్లో కాదు. ఓకేనా? సో నెక్స్ట్, ఎందుకంటే 5 అన్నాడు కాబట్టి 5 కలిపాము అనమాట. ఓకేనా? కాకపోతే మీకు చూపించాలి అని, మీకు ఇట్లా చేసే ఛాన్స్ ఉంటుందని చూపిద్దాం నేను అలా చేశాను. ఓకేనా? సో 2/5 ఉంది కదా, 2/5 వచ్చింది కదా, ఆన్సర్ పెట్టేయకూడదు. వాడు గరిష్టం అన్నాడు. అదే గరిష్టం ఎలా తెలుస్తుంది చెప్పండి? 1 2/5 కంటే పెద్దదే. 1/2 40%. ఇది కూడా పెద్దదే కదా మూడిట్లో. సో ఇదే కదా అన్నిటికంటే చిన్నది. అంటే గరిష్టంగా ఇంకా ఉన్నాయి కదా. సో దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ద 3 రెసిస్టెన్స్ 10 8 7 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్, దెన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఓకే, మళ్ళీ అడిగేశారు. చూడండి, ఓమ్స్ కాబట్టి డైరెక్ట్ పెట్టచ్చు ఓమ్స్ అని. ఎందుకని? ఏమో జౌల్స్లో ఇచ్చారు, న్యూటన్స్లో ఇచ్చారు, పాస్కల్లో ఇచ్చారు. పాస్కల్ దేనికి? ప్రెజర్, ఫోర్స్ బై ఏరియా పాస్కల్. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ, లేదా ఇంకేంటిది? ఫోర్స్ అండ్ వెయిట్, బలము భారంకి న్యూటన్. జౌల్స్ పని, ఎనర్జీ, శక్తి. సో నెక్స్ట్, ది ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఏంటిది? కండక్టివిటీ. ఎందుకని? మనకి అందరికి తెలిసిన స్టాండర్డ్ ఏంటిది? వాహకత్వం ఏంటిది? రెసిస్టివిటీయే. రెసిస్టివిటీ సింబల్ ఏంటిది? సింబల్ ఇలాగా చూపిస్తాం. = 1/1 ఏంటిది? ది ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టివిటీ. సారీ, ఇదేంటిది? వాహకత్వం అంటే ఏంటిది? కండక్టివిటీ కదా. కండక్టివిటీ అంటే ఏంటిది? వాహకత్వము. 1/, ఏంటిది? రెసిస్టెన్స్ అంటే ఏంటిది? ఆర్. సో ఇదంతా ఏంటిది? స్టాండర్డ్. సో దీని మీద అడిగారు బిట్. ఓకేనా? సో ఎలక్ట్రిసిటీలో ప్రతి ఒక్కరు నేర్చుకునే టాపిక్స్ ఇవి. ఓకేనా? ఒక్కసారి మీరు కూడా మొత్తం ఎలక్ట్రిసిటీ ఒకసారి చదవండి, థియరీ చదవండి ఫస్ట్, ఒకసారి అర్థమైపోయింది. సో ఇదేంటిది? సో వాహకత్వం = 1/r. ఇప్పుడు రివర్స్లో అడుగుతున్నారు. దీనికి విలోమానుపాతంలో ఉండేది ఏంటిది? కండక్టివిటీ, వాహకత్వం. దీనికి విలోమానుపాతంలో ఉండేది రెసిస్టెన్స్, నిరోధకత. ఓకేనా? సో ఇలా కూడా అడుగుతారు. నెక్స్ట్, రివర్స్లో కూడా అడగచ్చు ఈసారి. ఇచ్చిన సర్క్యూట్ రేఖాచిత్రంలో ఈ గుర్తు కింద వాళ్ళలో ఏం ఉపయోగించబడింది? చూస్తుంటే అర్థమైంది కదా. ఇంతకు నుంచి నేను వీటి గురించి కదా చెప్పాను. చూడండి, ఇంతగా వీటి గురించి చెడిపేసానా ఉంచానా?
ఇదిగోండి చూడండి, ఈ సింబల్స్ అన్ని ఏంటివి చెప్పండి, నేను గీసినవి. రెసిస్టెన్స్ అని చెప్తున్నా కదా, సో అదే అన్నమాట ఇది. సో ఏంటిది అంటే రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్, ఓకేనా. రెసిస్టెన్స్ మీకు ప్రీవియస్ వీడియోలోనో లేకపోతే అంతకుముందు వీడియోలో ఇలాంటి సింబల్స్ ఏమేమి అడగచ్చో మొత్తం ఇచ్చేసాను, ఒక్కసారి మీరు చూసుకోండి. 15 దాకా ఇచ్చినట్టున్నాను. నెక్స్ట్ ఇదేంటిది చూడంగా అర్థమవుతుంది, ఏంటిది రియోస్టాట్, ఓకేనా. ఇది దేనికి ఉపయోగించే సింబల్, రియోస్టాట్కి. మరి రియోస్టాట్ దేనికి సార్ వాడతారంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్లో 10 ఆంపియర్స్ కరెంట్ నడుస్తుంది. ఒక సర్క్యూట్లో 10 ఆంపియర్స్ నడుస్తుంది, నేను దాన్ని తగ్గించాలనుకుంటున్నా. లేదు, ఒక సర్క్యూట్లో 10 ఆంపియర్స్ నడుస్తుంది, నేను దాన్ని పెంచాలనుకుంటున్నా. దేని ద్వారా పెంచుతారు, దేని ద్వారా తగ్గిస్తారంటే ఈ యొక్క రెసిస్టివిటీ రియోస్టాట్ ద్వారా. సో దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు, ఓకేనా, చేంజ్ చేయొచ్చు. అంటే ఈ కరెంట్ని ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో అంటే వాహకత్వంలో ఈ యొక్క కరెంట్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చెయ్యొచ్చు అన్నమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ది జౌల్స్ లా ఆఫ్ హీట్, the heat generated in a circuit depends on some factors which are the following can be charged in it. జౌల్ యొక్క ఉష్ణ నియమం ప్రకారం సర్క్యూట్లో ఉత్పన్నమయ్యే ఉష్ణం వాటి కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అసలు హీటింగ్ ఎఫెక్ట్, నేను హీటింగ్ ఎఫెక్ట్ మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్డెప్త్గా వెళ్ళలేదు. ఓకే, హీటింగ్ ఎఫెక్ట్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఐరన్ అని, సో ఎలక్ట్రిక్ ఐరన్ అని, కిట్టెల్ అని, ఓకేనా, ఇంకా చాలా చెప్పుకున్నాం కదా. సో ఇవన్నిటికీ ఏంటిది చూడండి, క్యూ, కొన్ని బుక్స్ హెచ్ అని కూడా ఉండొచ్చు. ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I² RT. ఇదే కదా ఉష్ణ నియమం, ఓకేనా. ఉష్ణ నియమం అదే కదా, అది జౌల్ ఇచ్చారని కూడా నేను చెప్పాను లాస్ట్ వీడియో కాదు, అంత వీడియోలో ఈ 2 వీడియోస్లో చెప్పాను నేను దీని గురించి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ యొక్క హీటింగ్ ఎఫెక్ట్, దీన్ని కొన్ని బుక్స్ హెచ్ అని కూడా ఇస్తున్నారు. ఈ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ అనేది దీని మీద ఆధారపడుతుంది, ఈ మూడింటి మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ 3 ఎక్కడనే చూడండి. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్, కరెక్టే. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఉంది కదా, కరెంటు కరెక్టే. కరెంట్, రెసిస్టెన్స్, కండక్టర్ అనే టైం పీరియడ్, సో అన్నీ ఇచ్చేసారు కాబట్టి సో దీన్ని ఎలిమినేట్ చేసేయండి, ఎందుకంటే అన్నీ ఇచ్చేసారు కదా. ఇది కండక్టర్, రెసిస్టెన్స్ ఒకటే ఇచ్చారు, సో ఇది కూడా కాదు. టైం పీరియడ్ ఇచ్చారు కానీ అన్ని కల్పించారు, సో ఇది ఆన్సర్. అంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని కింద ఇవ్వకుండా మధ్యలో అన్ని కల్పించారు అనమాట, ఓకేనా. అంటే ఇది తెలియాలి మీకు ఆన్సర్ పెట్టాలంటే. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పినప్పుడు ఇప్పుడైనా ప్రిపేర్ అవ్వండి. ఏంటిది అంటే హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి, లైట్ హ్యాండ్ రూల్స్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్స్, ఒకసారి చూడండి అవి కూడా, ఓకేనా. నెక్స్ట్ ది SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ ఏంటిది, ఓమ్ మీటర్. విద్యుత్ నిరోధకత యొక్క SI యూనిట్ ఓమ్ మీటర్. ఎలా సార్, ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి. మనకి ఏం తెలుసు, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. దీన్ని నేను ఇదే వీడియోలో ఫస్ట్లో చెప్పాను, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ L/A. ఒకసారి చూపిస్తా చూడండి, చెడిపిస్తాను ఉంచాను మరి, ఇదిగోండి చూడండి. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. దేనికోసం చెప్పాను, లెంత్ అనేది అనులోమానుపాతంలో, ఏరియా అనేది విలోమానుపాతంలో. ప్రతిదీ రిపీట్ అవుతూనే ఉండిద్ది, ప్రతిదీ ఇంటర్లింకింగే ఉండిద్ది, ఎక్స్పెషల్లీ ఫిజిక్స్ రిపీట్ అవుతూనే ఉండిద్ది, ఓకేనా. సో మీరు కనెక్టివిటీలో చదువుకోవాలి. నెక్స్ట్ దీని గురించి చూద్దాం చూడండి. సో ఇది ఉంది కదా, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎక్కడా కూడా ప్రపోర్షనాలిటీ ఉంచుకోము, ఒక కాన్స్టెంట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసిన కాన్స్టెంట్ రో. దీన్ని చూడండి, ఇదేంటిది L/A. దీన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ అంటారు, లేదా స్పెసిఫిక్ రెసిస్టివిటీ అని కూడా అంటారు. రెండు ఇచ్చినా కూడా ఒకటే. సో ఇది కావాలంట, దీని ప్రమాణాలు ఏంటి అంటున్నారు. అప్పుడు దీన్ని తీసుకొచ్చేయండి, ఏమైంది, ρ ఈజ్ ఈక్వల్ టు RA/L ఏమైంది, కిందకు వచ్చింది. ρ అంటే ఏంటిది, ఓం. ఏరియా అంటే ఏంటిది, మీటర్ స్క్వేర్. ఎల్ అంటే ఏంటిది, మీటర్. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతాయి, ρ ఈజ్ ఈక్వల్ టు ఓం మీటర్. దీని యొక్క ప్రమాణాలు ఇలా వచ్చాయమ్మా,
ఓకేనా. కానీ ఇవన్నీ మీరు ఎగ్జామ్ హాల్లో వేసి కరెక్టేనా కాదా అని చూసుకోకూడదు, నేర్చుకునేటప్పుడు దాన్ని చూసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి ఓమ్ మీటర్, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ తెలుసు కదా, ఓమ్ దేనికి, యాంపియర్ దేనికి, కూలం దేనికి తెలుసు కదా. సో ఈ ఒక్క క్వశ్చన్ వరకు చూడండి, ఈ ఒక్క క్వశ్చన్ వరకు కూడా మీకు తెలియకపోయినా సరే ఇదే ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకని, ఎలిమినేట్ ప్రాసెస్, ఇదేమో రెసిస్టెన్స్కి నిరోధకానికి, ఇదేమో కరెంట్కి, ఇదేమో ఛార్జ్ ఆవేశానికి, మిగిలింది ఏంటిది రెసిస్టివిటీ, ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ కదా. ఈ ఒక్కదానికి కూడా ఇలా ఆన్సర్ పెట్టచ్చు, ఓకేనా. నెక్స్ట్ 3 రెసిస్టర్ 5, 6, 4 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్. సో మళ్ళీ ఇచ్చేసారు ఏంటిది 15, యాడ్ చేస్తే 15, సో ఇది 15, ఓకేనా. నెక్స్ట్ చూడండి 15 ఓమ్ మీటర్ అంట, కాదు కదా. సో నెక్స్ట్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ ది కరెంట్ ఈజ్, రెసిస్టెన్స్ హాఫ్ తగ్గించారు, మనకేం తెలుసు V = IR తెలుసు. ఇప్పుడు R అంటే ఎంత, R/2 అంట. సో దీన్ని హోంవర్క్ చేయండి. ఎలా చేస్తారు, సో ఇలాంటివి నేను చాలా ఫస్ట్ క్వశ్చన్ నేను హోంవర్క్ ఇచ్చానా, సో అలాంటిది ఇది కూడా. సో ఇది కూడా హోంవర్క్, ఓకేనా. హోంవర్క్ ఇస్తానని ఫీల్ అవ్వకండి, మీరు ప్రిపేర్ అయితేనే ఇంకా మీకు కాన్ఫిడెంట్ బాగా పెరిగింది, ఓకేనా. నెక్స్ట్ 4 రెసిస్టెన్స్ ఆఫ్ 1 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్. సిరీస్ మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేశారో నేను కూడా చూడలేదు. సిరీస్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారో, ప్యారల్ మీద కనెక్ట్ చేస్తే కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం ట్రిక్కీగా వస్తాయి క్వశ్చన్లు, కానీ అన్ని సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. నో ప్రాబ్లం, ఓకే, నో ప్రాబ్లం. ఏమైంది, సో ఇప్పుడు ఏంటిది 4 ఉన్నాయి, 4 × 1 4, సో 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్స్ హ్యాస్ హై రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటిది, నిరోధకత్వం అంటే ఏంటిది, కరెంట్ని తన గుండా ప్రసారం చెయ్యకూడదు, తన గుండా కరెంట్ని ప్రసారం చెయ్యనీయకుండా చేసేవే రెసిస్టెన్స్, అవునా. అంటే కరెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, కరెంటు వాటి గుండా ప్రయాణించకుండా చేస్తున్నాయి. అలాంటివి ఏమున్నాయి చూడండి. కండక్టర్ అంటే ఏంటిది, కరెంటు ఫ్లో అయ్యే మెటీరియల్ కాదు కదా. సూపర్ కండక్టరే కానప్పుడు సూపర్ కండక్టర్ అవుతుంది, ఎందుకని కరెంట్ ఇంకా ఫ్లో అవుతుంది బాగా. సెమీ కండక్టర్స్ మన వాటర్ చిప్స్లో అంటే ఏంటిది, ఎలక్ట్రిసిటీ వెళ్తున్నట్టే కదా, దానికి రెసిస్టెంట్ ఉంటుందా, సో ఇది ఉంటుంది కానీ చాలా లోగా ఉంటుంది. ఇదేంటిది, ఇన్సులేటర్స్ అంటే ఏంటిది, విద్యుత్ బంధకాలు తమకుండా ఉష్ణాన్ని ప్రసారించవు. అంటే ఈ హై రెసిస్టెన్స్ దేనికి ఉన్నట్టు, ఇన్సులేటర్స్ ఉండొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇన్సులేటర్. నెక్స్ట్, వెన్ 2 or more రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సీక్వెన్స్ టు ఈచ్ అదర్. 2 లేదా అంతకంటే ఎక్కువ శ్రేణులు రెసిస్టెన్స్లో వరుసగా ఒకదానితో ఒకటి ఇలా దాని మీనింగ్ కనెక్ట్ చేయబడితే ఏముంటాయి, సిరీస్లో ఉంటాయి, అవునా, సిరీస్. నెక్స్ట్, సో చూడండి ఇంకొక మ్యాక్సిమం 3 పార్ట్లలో అవగొడతాను ఎలక్ట్రిసిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 పార్ట్లు వచ్చేసి సేమ్ ఇలాగే ఉంటాయి, లాస్ట్ పార్ట్ మాత్రం కొంచెం కొంచెం అడ్వాన్స్గా వెళ్తాను. అది మాత్రం చాలా కాన్సన్ట్రేషన్గా మీరు వినాలి, ఓకేనా. చాలా ఓపికతో వినండి. సర్క్యూట్స్ ఎన్నో లేవు, 1 2 సర్క్యూట్స్ ఉన్నాయి. ఆ 1 2 సర్క్యూట్స్ చెప్పాలంటే కొంచెం బేసిక్స్ చెప్పాలి, అంటే కొంచెం అడ్వాన్స్ బేసిక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఉన్నాయి ఏమిటంటే ఈ πr² అని, ఇవి కొన్ని చూశాను ఈ రెసిస్టెన్స్ టాపిక్లోనే, కావాలని ఆపాను నేను, ఓకేనా. సో అవి కన్ఫ్యూజ్ అవుతారని, ఓకేనా. సో ఇవి చెప్పేస్తాను. మహా అయితే లాస్ట్ టాపిక్లో ఒక 20 ప్రాబ్లమ్స్ కూడా రావు, టఫ్ చెప్పే కదా. 1% మాత్రం టఫ్గా అడిగారు, మిగతా అన్ని ఈజీగా అడిగారు. ఇందులో ఎలక్ట్రిసిటీ టాపిక్లో మాత్రమే లైట్లో చూసారు కదా ఎంత టఫ్గా అడిగారు. సో ఓకేనా. సో ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. సో మీకు హై లెవెల్ ఇచ్చేసాను, ఇంకా దాని నుంచి ఇంకా బిట్టు పోకూడదు అన్నట్టు ఇచ్చాను. ఎస్ఐ కానిస్టేబుల్కి, రైల్వేలకు కూడా, ఓకేనా. ఇంకా నడుస్తున్నాయి, అవి మీకు త్వరలోనే వస్తాయి. సో చూడండి, ఖచ్చితంగా మనకి 25 వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ మనం అందిస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఓకే.